సో హాయ్ భయ్య, ప్రజెంట్ మనం వచ్చేసి గుత్తికోట చూడడానికి అయితే వచ్చాము. ఈ కోట గురించి అయితే నేనైతే చాలా వీడియోస్ అయితే చూశాను. అతి ప్రాచీనమైన కోట అని అయితే చూశాను. సో అందుకే ఈ కోటను ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాము. ఇప్పుడు మనం అయితే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి కోట మొత్తం ఎలా ఉందైతే చూద్దాము. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయినాము. అవుట్లుక్ చూడండి ఎలా ఉందా. సో మీకు పాతకాలం నాటి ఫిరంగి చూపిస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 2 సైడ్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది. చాలా పురాతనమైన ఫిరంగి ఇది. నీకు ఫోటో తీయాలా ఒకటి ఇక్కడ కింద. ఇక్కడ ఫొటోస్ తీసుకొని పైకి అయితే వెళ్దాం. ఇంకా కొంచెం పైకి వెళ్ళే రూట్ అయితే చాలా ఉంది. ఇంకా చూడండి, మొత్తం పైకి అయితే వెళ్దాం మనం అయితే ఇప్పుడు. రా పైకి పోదాం. అదే టికెట్ తీసుకొని పైకి అయితే మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఒక రకంగా ట్రెక్కింగ్ మాదిరే ఉంది ఇదైతే. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. టైం కూడా లేదు మనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది ఇప్పుడే. మనం ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోవాలి. నాకు తెలిసిన ప్రకారం ఈ కోట అయితే చాలా పెద్దగా ఉందని చెప్పినారు. మార్నింగే వెళ్తే ఈవినింగ్ అవుతుంది అంట కిందికి వచ్చేసరికి, అంత ఎక్స్ప్లోర్ చేసి. నేనేమో సరేలే ఏం కాదులే త్వరగానే అయిపోగొట్టుకొని వచ్చేద్దామని చెప్పి మధ్యాహ్నం వచ్చినా రావడమే. ఎప్పటికైతే తెలీదు. ఫాస్ట్గా అయితే ఎక్కేద్దాం. ఎక్కే కొద్దీ ఇంకా వస్తానే ఉంది. చూస్తున్నారా వ్యూ అయితే వెనక సైడ్. చిన్నగా హైట్కి అయితే వెళ్తున్నాం మనం. ఫుల్ టైర్డ్ అయిపోయి దారిలోని కింద చెట్టు కింద కూర్చున్నాము. కోట యొక్క గోడ చూడండి ఎలా ఉందో. మొత్తం గోడే. ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, జనాలు అయితే కిందికి అయితే వస్తున్నారు. మనమేమో ఇంకా కొంచెం సగమే ఎక్కినాము. జస్ట్ కింద నుంచి కొంచెమే పైకి వచ్చినాము. ఫుల్ ఆయాసం ఉంది, ఎందుకంటే ఇది 70 degrees పైకి ఇలా ఉందన్నమాట. ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మనోడు వాటర్ బాటిల్ కిందే మర్చిపోయి వచ్చినాడు. ఫిరంగి దగ్గరే వదిలిపెట్టి వచ్చినాడు. కిందికి దిగి మళ్ళీ వాటర్ బాటిల్ తెచ్చుకొని పైకి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాము. 2 సార్లు ఎక్కి దిగేసరికి ఫుల్ ఆయాసం వస్తుంది. అక్కడ హైట్ కూడా ఎట్లా ఉందంటే 70 degrees స్లోప్ మాదిరి ఉంది అసలు. ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి, చూద్దాం. ఇప్పటికి సగం దూరం ఎక్కినాం. కొంచెం దూరంకి ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది చూడండి. ఫుల్ అసలు. మీరు ఎప్పుడైనా గుత్తికోటకి రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. అప్పుడైతే కొంచెం టైర్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి బెటర్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం అయితే రావద్దు అసలు, మామూలుగా లేదు ఎండ అయితే. గాలి వస్తుంది కానీ అంత ఏమనిపిస్తలేదు. కింద నుంచి వచ్చేటప్పుడైతే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే పైన వాటర్ బాటిల్స్ అవే ఉండవంట. కింద నుంచి అయితే కింద ఎక్స్ట్రా ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని తెచ్చుకోండి. కింద షాప్స్ అయితే ఉంటాయి. ఇక మేము కూడా వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంకా పైకి అయితే వెళ్ళాలి, మా వల్ల కావట్లే. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఓకే, సో మళ్ళీ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. పైన అయితే జనాలు అయితే ఉన్నట్టున్నారు, సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఈ మసీద్ దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ మసీద్ దగ్గర అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ మసీద్ దగ్గర అయితే వెళ్తున్నాం. ఇదిగోండి చూడండి. ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. ఫాస్ట్గా అయితే ఎక్కుదాం, మనకి టైం కూడా తక్కువ ఉంది. ఈవినింగ్ లోపు కిందికి అయితే వచ్చేయాలి మనం అయితే. ఎంత హైట్లో ఉన్నాం చూడండి. ఎంత హైట్ ఉందంటే అసలు ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మేము జస్ట్ 10% ఎక్కినాం, అప్పుడే ఫుల్ టైర్డ్గా అయిపోతున్నాను అయితే. అసలు నీళ్ళు అయితే పైన నిజంగా ఒక బాటిల్ కాదు 2-3 బాటిల్ తెచ్చుకునే సరిపో. ఇక్కడ అంత దప్పిక అవుతున్నాయి నీళ్ళు అయితే. తాగే కొద్దీ తాగాల్సిందే. చూడండి, ఇంకా మనం చాలా హైట్ వెళ్ళాలి. చూడండి, మనం వచ్చింది జస్ట్ ఒక 10% మాత్రమే. జస్ట్ 10%కే ఈ పరిస్థితి అంటే నాది. పైకి ఎక్కిన వాళ్ళు ఎట్లా ఎక్కినారో ఏమో బాబోయ్. దానికి తోడు ఈ ఎండ ఒకటి. కింద చూస్తే వెదర్ మామూలు కూల్గానే ఉంది, పైకి ఎక్కే కొద్దీ ఎండ ఎక్కువ అవుతుంది, ఎందుకో తెలియదు మరి. ఏదో పైకి ఎక్కే కొద్దీ ఇంకా కూల్గా ఉంటుందా వెదర్ అనుకున్నా, అట్లేం లేదు. ఫుల్ హాట్గా ఉంది అసలు. ఎండలు ఎక్కువ అవుతున్నాయి పై ఇక్కడ. ఎవరైనా ఇక్కడికి వచ్చేపడితే పక్కా అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇంకాస్త పైకి వెళ్ళిన తర్వాత అయితే షూట్ కంటిన్యూ చేస్తా. సగం పైకి అయితే వచ్చినాం. ఇక
కోట ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. మామూలుగా నాకైతే స్వెట్ అయితే మామూలుగా వస్తలేదు, కొండ కదా అసలు ఎండ కూడా ఎక్కువ ఉంది, అసలు ఫుల్గా మామూలుగా లేదు ఎండ అయితే. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా హైట్ అయితే పెరుగుతూ ఉంది అసలు. ఇంతకుముందు రాళ్ళని ఉండే బెటర్, ఇక్కడ కాస్త స్టెప్స్ మాదిరి అయితే ఉన్నాయి, ఎక్కడానికి కొంచెం ఈజీగా ఉంది. ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ నుంచి చూపిస్తుండే ఎలా ఉందో చూడండి. మా వాడైతే ముందు వెళ్తున్నాడు. ఈ కోటనే చాలా పాతకాలం నాటి కోట అసలు ఇది. చూడండి దీని గుమ్మాలు ఇవన్నీ మొత్తం రాయితో కట్టారు అసలు. ఇప్పట్లో అయితే అంతా చెక్కలతోనూ కాంక్రీట్తోనూ కడతారు, అప్పట్లో ఇలాంటి రాళ్ళతో కట్టేవారు. కొద్దిగా పైకి అయితే వచ్చినాం, ఇంకా మనం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడైతే హాఫ్ వచ్చాం పైకి అయితే. మనం సగం దూరం వచ్చినాం కదా, ఇక్కడి నుంచి చూడండి కిందికి ఎలా ఉందో వ్యూ అయితే. ఆల్మోస్ట్ సగం అయితే ట్రెక్ చేసేసినాము, ఇంకాస్త పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏదో రూమ్స్ మాదిరి కనిపిస్తున్నాయి అక్కడ దూరంగా, అవి కూడా చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటాయో. ఇందాక మేమైతే ఆగింది ఇగో అక్కడ కింద అయితే ఆగినాము. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి మొత్తం ఇట్లా రౌండ్ వేసుకొని పైకి అయితే వచ్చినాం. ఇక్కడ ఏదో జైలు మాదిరి ఉన్నాయి చూసేకైతే అసలు. అగో అవి కనిపిస్తున్నాయి కదా, ఏదో జైలు మాదిరి అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటో నాకైతే తెలియదు, నాకు తెలిసి అప్పటి కాలంలో జైలు అనుకుంటా. లోపలికి అయితే వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉండేది చూద్దాం మనం అయితే. మా వాడైతే ఇక్కడ కూర్చొని కాస్త రిలాక్స్ అవుతున్నాడు, ఎందుకంటే పై వరకు ఎక్కడికి ఫుల్ టైర్డ్ అయిపోయాడు అసలు. లోపలికి వెళ్దాం. ఇందులోకి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి అయితే రూట్ అయితే ఉంది, కిందికి దిగుదాం. అక్కడ నుంచి చూసుకొని కొంచెం దిగాలి, ఎందుకంటే రూట్ అయితే అంత బాగాలేదు. చూడండి ఏదో అప్పటి కాలంలో గదులు లెక్క అయితే ఉన్నాయి. నాకైతే ఎందుకు ఇది ఆ కాలం నాటి జైలు అనిపిస్తుంది. లోపల ఎంట్రీ కూడా అలాగే ఉంది. సో చూడండి లోపల మొత్తం అసలు ఒక పెద్ద హాల్ మాదిరి ఉంది. మొత్తం కిటికీలు మాదిరిగా ఉన్నాయి అసలు. చుట్టానికి అంతా 360 డిగ్రీ చూపిస్తుంది. మా వాడి ఫేస్ కనిపిస్తుంది, ఎందుకంటే ఎండ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కదా అందుకు. ఇక్కడ కూడా ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చూద్దాం. సో చూస్తున్నారు కదా లోపల అయితే చూడటానికి చాలా పెద్దగా ఉంది అసలు. అప్పటి కాలంలో ఇలాంటి బిల్డింగ్స్ కట్టారంటే చాలా గ్రేట్ అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడికి మనం హైట్ నిలబడి వెళ్ళలేము, కాస్త వంగి అయితే వెళ్ళాల్సింది, ఎందుకంటే తగులుద్ది మనకి. హైట్ తక్కువ ఉంది ఇది, మనకైతే తగులుద్ది హెడ్కి అసలు. కాస్త డౌన్ అయ్యి వెళ్ళాలి. చూడండి ఇక్కడ కూడా సేమ్ మొత్తం చూడటానికి బిల్డింగ్ అనేది ఒక ఇలా ఉందన్నమాట. ఇలా ఒక ఎల్ షేప్ మాదిరి ఇలా ఉంది. సో చూడండి మొత్తం సార్ రీసౌండ్ వస్తుంది మొత్తం. ఇంకా కాస్త ముందుకైతే వెళ్దాం. లోపల చూసారు కదా ఎలా ఉందో, ఇంకా పైకైతే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏదో ముందర కాస్త వ్యూ పాయింట్ ఉన్నట్టుంది, అక్కడికి కూడా వెళ్ళి ఆ వ్యూ పాయింట్ చూసి ఇక పైకి అయితే స్టార్ట్ చేద్దాం మనం అయితే ఎక్కడం. పైకి ఎక్కేంత వరకు అయితే ఫుల్ ఆయాసం వచ్చింది కదా, ఇక్కడ సగం దూరం ఎక్కిన తర్వాత నుంచి అయితే మనకు అంత లేదు. గాలి కూడా కాస్త కూల్గా అయితే వస్తుంది, ఎండ కాస్త తగ్గింది. అందులో టైం కూడా 2 అయిపోయింది ఆల్మోస్ట్, అందుకే కొంచెం మనకి ఎండ తగ్గింది. మీరు మ్యాక్సిమం అయితే ఎర్లీ మార్నింగ్ రండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎక్కడం స్టార్ట్ చేశారంటే మీకు అంత ఎండ కూడా ఉండదు, ప్లస్ మార్నింగ్ కూల్గా ఉంటుంది. ఎయిర్ అయితే అంత స్ట్రెస్ అనిపించదు, ప్లస్ వాటర్ లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అదే మీరు మధ్యాహ్నం కానీ వచ్చారంటే మీకు పక్కా అయితే వాటర్ బాటిల్ అయితే మినిమం ఉండాల్సిందే. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే చూపిస్తాం మీకు. అసలు వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. చూస్తున్నారా ఎంత హైట్లో ఉన్నాం చూడండి మనం అసలు. ఇంకా మనం ఇది సగమే ఎక్కాము, ఫుల్ పైకి ఎక్కితే ఇంకా చాలా హైట్ అవుతుంది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా వ్యూ అయితే ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా. అంటే మన బైక్ అయితే కింద గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ దగ్గర అయితే పార్క్ చేసినాం. కింద చెట్లు అట్లా ఉన్నాయి కాబట్టి మీకైతే కనిపిస్తుంది. మీరు ఎవరైనా కార్ కానీ బైక్ కానీ వేసుకుని వస్తే అక్కడ పార్క్ చేసి ఇంకా పైకి అయితే ఎక్కాలి. ఎడ్జెస్ వరకు వెళ్దాం, ఎడ్జెస్ అంతా చూసేసి తర్వాత పైకి అయితే ఎక్కాలి. డైరెక్ట్ పైకి ఎక్కేసాం అనుకోండి మనం వచ్చి ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. కోట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా మనం ఇంత దూరం కష్టపడి వచ్చిన దానికి ఏదో ఒకటి యూజ్ ఉంటుంది. పైకి అయితే వెళ్ళే ముందు మొత్తం కిందంతా చూసి పైకి వెళ్దాం. మనం ఇందాక వచ్చిన హైవే చూడండి, ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది క్లియర్గా. చూడండి మొత్తం హైవే మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తా అంటే. ఈ గోడలు చూడండి మొత్తం అయితే పగిలిపోయినాయి ఆల్మోస్ట్, కొంచెం అంతా లైట్గా ఉన్నాయి. ఇవి ఎలా అంటే అసలు ఈ కోటకు ఒక ఎడ్జెస్ లాగా ఉన్నాయి. ఈ ఎడ్జెస్ కింద చూస్తే మొత్తం ఇలా ఒక లోయలాగా అయితే ఉంది మొత్తం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అయితే ఫటాఫట్ పైకి అయితే ఎక్కుదాం, ఎందుకంటే మనకి టైం ఆల్మోస్ట్ 2:30 అయితే అయిపోయింది.
ఇక్కడే లేట్ అయిపోయిందంటే మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఇక పైకి అయితే స్పీడ్గా ఎక్కేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇదేదో అప్పట్లో సైనికులు కోట బయటికి వెళ్ళడానికి వాడే సీక్రెట్ రూట్ మాదిరిగా అయితే కనపడుతుంది నాకు. కిందికి వెళ్ళి అయితే చూద్దాం ఇంకా ఎలా ఉందో. కిందికి వెళ్ళి చూపిస్తా చూడండి మీకు మొత్తం ఎలా ఉందో. సో చూడండి మొత్తం అసలు ఒక గుహ మాదిరి అయితే ఉంది. లోపలంతా చీకటిగా ఉంది, అందుకే నేను అయితే లోపలికి వెళ్ళే రిస్క్ అయితే చేయట్లా. ఎందుకంటే మనోడు కూడా ఉన్నాడు అసలే, అందుకని చెప్పి లోపలికి వెళ్ళే రిస్క్ అయితే నేను చేయట్లేదు. ఇక పైకి అయితే వెళ్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఫుల్ గ్రీనరీ. ఈ గ్రీనరీ మధ్యలో మేము ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే ఈ రూమ్లు అయితే కనపడినాయి. ఈ రూమ్స్ ఏంటో ఇవి కూడా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటాయో. బాగుంది కదా రూమ్ అయితే, చాలా బాగుంది. పైన టాప్ అయితే ఏం లేదు, మొత్తం కూలిపోయింది అసలు. మా వాడు చూడండి ఎట్టు ఎత్తున్నాడు, ఎక్కడానికి ఓపిక లేదనుకుంటా, అందుకే కట్టె ఎక్కుతున్నాడు. ఇక్కడ నుంచి ఇక మనకి సినిమా అయితే కనపడుతుంది. ఈ నుంచి చూద్దాం ఇంకెంత పైకి వెళ్ళాలో. వావ్, సో చూడండి ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్. స్పీడ్గా అయితే పైకి ఎక్కుదాం. ఇక్కడ నుంచి చూడండి పైకి ఎలా వెళ్తుందో అసలు. పైకి ఎక్కే కొద్దీ నాకైతే ఇంకా పైన ఎలా ఉండబోతుందో అని చెప్పి ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంది అసలు. ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయినాం. మా వానికి కాస్త ఆయాసంగా ఉందంటే ఇక్కడ కింద ఆగినాము. తెలుసు కదా ఆల్రెడీ స్లోప్ కాబట్టి మొత్తం పైకి ఎక్కాలి కాబట్టి స్వెట్ అయితే మామూలుగా వస్తలేదు. ట్రెక్కింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే అంత అయితే ఏమనిపించదు. చలో పైకి అయితే ఎక్కుదాం. ఇంకా కాస్త ఎనర్జీ తెచ్చుకొని పైకి అయితే వెళ్దాం. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు త్వరగా మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేయించండి గాస్. అండ్ మన ఛానల్ ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతుందో మన ఛానల్ కోసం నేను సపరేట్గా అయితే గోప్రో అయితే ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ నేనైతే మొబైల్తోనే వ్లాగింగ్ చేస్తాను. మీరు కానీ నాకు సపోర్ట్ ఇస్తే మాత్రం మంచి కెమెరా తీసుకొని మంచి మైక్ తీసుకొని మీకు ఇంకా మంచి అవుట్పుట్ అయితే నేను ఇస్తాను. కాబట్టి మీరు నాకు పక్కాగా సపోర్ట్ అయితే చేయండి గాయస్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. గుత్తిలో ఉండే వాళ్ళందరూ ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దూరం పైకి వచ్చిన తర్వాత నార్మల్గా ఉంది రూట్ అయితే, అసలు స్లోప్ ఏం లేదు, స్ట్రైట్గా ఉంది రూట్ అయితే. ఇక్కడ కాస్త ముందుకు వచ్చిన తర్వాత మెట్లు అయితే కనపడ్డాయి. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి, పైకి అయితే వెళ్దాం ఫాస్ట్గా. పైకి ఎక్కిన వాళ్ళంతా కిందికి అయితే వస్తున్నారు, మీరు కూడా చూడండి. సో అందరు కిందికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక మనమైతే పైకి అయితే వెళ్దాం, ఫ్రీగా అయితే వీడియో తీసుకోవచ్చు. కొందరైతే స్టూడెంట్స్ అయితే కిందికి వెళ్తూ ఉన్నారు కదా, చూసారు కదా మీరైతే. ఆ స్టూడెంట్స్ అయితే కింద ఒక రాయిని అయితే కొడుతుంటే సౌండ్ అనేది వెరైటీగా వస్తుంది అనమాట. ఆ సౌండ్ అనేది అయితే వాళ్ళు ఉండి వాళ్ళ టీచర్ని అడిగితే ఏంటి సార్ ఈ సౌండ్ ఇది ఇలా వస్తుంది డిఫరెంట్గా అంటే, ఆ సార్ ఉండి ఇది లైమ్ స్టోన్ అనమాట, అందుకే ఇలా సౌండ్ వస్తుంది అని చెప్పాడు. మేము పైనుంచి అది చూస్తూ ఉన్నాం. బై మిస్టేక్ ఏమంటే అది వీడియో అయితే తీయాలని అయితే. చలో ఇక పైకి అయితే స్పీడ్ వెళ్దాం. మనకు టైం అయితే లేదు, ఆల్మోస్ట్ అందరు కిందికి అయితే వెళ్ళిపోయినారు. మేమిద్దరం పైన ఉన్నాము. ఇంకొక ముగ్గురు అయితే పైకి వెళ్ళారు, వాళ్ళైతే రిటర్న్ వెళ్ళారో అయితే నేను సరిగ్గా గమనించలేదు. చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఏదో ఒక చిన్న బావి మాదిరి అయితే ఉంది. వాటర్ కూడా ఉన్నాయి లోపలైతే. వాటర్ అంతా చూడడానికి గ్రీన్గా అయితే ఉన్నాయి. మీకు వీడియోలో అయితే ఎల్లో కలర్లో అయితే కనిపిస్తూ ఉంటాయి, గ్రీన్గా అయితే ఉన్నాయి వాటర్ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఒకటి అబ్జర్వ్ చేసిన, చూడండి గోడలకు అన్నింటికి కూడా హోల్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయిపోయినాము. జస్ట్ కొంచెమేగా ఈ మెట్లు ఎక్కేసామంటే పైకి అయితే వెళ్ళిపోతాము. సో స్పీడ్గా అయితే పైకి ఎక్కుదాం. సో చూడండి బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ అయితే కనపడింది, ఇందులో కూడా వెళ్దాం. సరే లోపలైతే ఫుల్ చీకటిగా ఉంది, సరే వెళ్ళి చూద్దాం. ఫుల్ చీకటిగా అయితే ఉంది, లైట్ వేసి చూద్దాం. సో చూస్తున్నారు కదా లోపలైతే అసలు గాలి అట్లా ఉక్కబోస్తుంది. మన వాయిస్ మనకి రీసౌండ్ వస్తుంది లోపల. అసలు ఫ్లాష్ ఆన్ చేసుకున్నా కాబట్టి మీకైతే బాగా కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, పదండి ఇక ముందుకైతే వెళ్ళి ఇంకా పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం కదా మనం, పైకి ఎక్కడం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వీడియోలో అసలు వాళ్ళ కష్టం అనేది చూపించరు, ఎలా ఎక్కామనేది మాత్రమే చూపిస్తారు అంతే. కానీ నిజంగా భయ్యా మనం వచ్చి ఇక్కడికి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది మనకు అసలు పైకి ఎక్కడం అనేది ఎంత టఫ్ అనేది. చాలా కష్టం అసలు. నేను కూడా ఇప్పుడే కదా ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన, చిన్నగా అయితే అలవాటు అయిపోద్ది నాకు కూడా. సో ఇక్కడికైతే వచ్చేసినాము. సో చూస్తున్నారా ఇదే ఎంత బాగుంది అసలు. ఇదేదో రాణి కిల్లా అంట దీని పేరు అయితే. పైకి అయితే ఎక్కుతున్నాను అయితే. సో ఇక్కడ నుంచి చూసారు కదా చాలా బాగుంది కదా. ఇక మనం పైకి అయితే వెళ్దాము. ఫైనల్లీ వి రీచ్డ్ టాప్ ఆఫ్ ద గుత్తి ఫోర్ట్. చూడండి ఇంకొకటి ఉంది, చిన్న బుర్జు మాదిరి అయితే ఉంది, దీనిపైకి కూడా ఎక్కుదాం. ఎక్కి మొత్తం పైనుంచి వ్యూలు అందితే చూద్దాం. నిజంగా అసలు చాలా బాగుంది. ట్రావెలింగ్లో ఉండే ఎంజాయ్మెంటే వేరు భయ్. ఎందుకంటే
మన లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక్క ట్రావెలింగే ఆ కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. ఒక్క ట్రిప్, మంత్లీ ఒక ట్రిప్ పోయినా చాలు మనకనేది అసలు ఆ ఫీల్ అనేది వేరేలా ఉంటుంది. సో పైకి అయితే వచ్చేసిన నేనైతే పైనుంచి వ్యూ చూపిస్తుంది చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి మొత్తం గుత్తి మొత్తం మనకి ఒక చిన్న టౌన్ లాగా అయితే కనపడుతుంది. మీకు ఆ వ్యూ కూడా చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా కోట వ్యూ అయితే మొత్తము 360 డిగ్రీస్లో అయితే మీకైతే చూపిస్తున్నా చూడండి. ఇక పైకి అయితే వచ్చినాము. ఇక్కడైతే ఏదో హోల్ మాదిరి అయితే పడిపోయింది వర్షం వల్ల అనుకుంటుంది అయితే. సో చూడండి మొత్తం అసలు ఈ గుత్తి సిటీ అనేది మనకు ఒక చిన్న టౌన్ లాగా అయితే కనపడుతుంది కదా అసలు. సో చూసారుగా గైస్, గుత్తికోట వ్లాగ్ అయితే మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే కాస్త ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తాను. అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే జస్ట్ 160 ఉన్నారు. చిన్నగా అయితే ఇంక్రీజ్ అవుతా ఉన్నారు. సో మీరైతే ఫటాఫట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగైతే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సీ యూ.